ఇవాళ మనం ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్ అనే టాపిక్లో ముందుకు వెళ్దాం. ఫస్ట్లీ HTMLలో ఏం ట్యాగ్స్ ఉంటాయి అని నేర్చుకుందాం. ట్యాగ్స్ అంటే ఏంటో చూద్దాం. సో ట్యాగ్ అనేది ఒక కీవర్డ్, వెబ్ బ్రౌజర్కి ఏం చూపించాలి అని డిఫైన్ చేస్తుంది. ఓకే, మళ్ళీ HTML ట్యాగ్స్ కీవర్డ్స్ లాంటివి వెబ్ బ్రౌజర్ కంటెంట్ని ఎలా డిస్ప్లే చేస్తుంది అండ్ ఫార్మాట్ చేస్తుంది అని డిఫైన్ చేస్తుంది. మనం హిందీ లాంగ్వేజ్ గురించి మాట్లాడినట్లు అయితే మనం కొన్ని వర్డ్స్ చెప్తాము, ఏదైతే వేరే పర్సన్ చెప్తున్నాడో అది వేరే పర్సన్కి అర్థం అవ్వడానికి. ఒకవేళ ఐఎమ్ ఫైన్ అని చెప్పడానికి ఫైన్ అనే వర్డ్ యూజ్ చేసి చెప్తే వేరే పర్సన్కి నా హెల్త్ లేదా కరెంట్ సిచ్యువేషన్ బాగుందని అర్థమవుతుంది. సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేయడానికి ఫైన్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. అలానే కంప్యూటర్కి కూడా. ముఖ్యంగా మనం వెబ్సైట్ని క్రియేట్ చేసినప్పుడు వర్డ్స్ కానీ కీవర్డ్స్ కానీ బ్రౌజర్కి ఏం డిస్ప్లే చేయాలో డిటర్మైన్ చేస్తాయి, ఏం టాస్క్ పర్ఫామ్ చేయాలని కూడా చేస్తాయి. ఈ కీవర్డ్స్ని HTML లాంగ్వేజ్లో ట్యాగ్స్ అని పిలుస్తాము. కీవర్డ్స్ ద్వారా బ్రౌజర్ ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలో డిసైడ్ చేస్తుంది. కాబట్టి మనం బ్రౌజర్కి ట్యాగ్ అనేది ఒక కీవర్డ్, ఏ టాస్క్ అయితే అది చేయాలని చూపించడానికి. నెక్స్ట్, ట్యాగ్స్ యొక్క సహాయంతో వెబ్ బ్రౌజర్ HTML కంటెంట్ అండ్ సింపుల్ టైప్ ఆఫ్ కంటెంట్ మధ్య భేదాన్ని చూపిస్తుంది. ట్యాగ్ యొక్క సహాయంతో వెబ్ బ్రౌజర్ ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలో చేయకూడదో డిసైడ్ చేస్తుంది. ఏ కంటెంట్ HTML అండ్ ఏది కాదో అది విభజించడానికి, అలాగే భేదాన్ని చూపించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా గైస్? ఎప్పుడైతే మనం ట్యాగ్ని ఇంట్రడ్యూస్ చేసి మన కోడ్లో ఎక్కడైనా రాస్తే బ్రౌజర్ ఏ కంటెంట్ని చూపించాలి, ఏ టాస్క్ని పర్ఫామ్ చేయాలి అనేది డిటర్మైన్ చేస్తుంది. HTML ట్యాగ్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. అవి ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. నేను మీకు దీన్ని టెక్స్ట్ ఎడిటర్లో చూపిస్తాను. మనం ముందుగా సబ్లైమ్ టెక్స్ట్ని ఇన్స్టాల్ చేయడం నేర్చుకున్నాము. మనం సబ్లైమ్ టెక్స్ట్ని టెక్స్ట్ ఎడిటర్గా యూజ్ చేస్తాము కంప్లీట్ సిరీస్లో ఎప్పుడైతే మనం కోడ్ చేస్తామో. సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో ట్యాగ్ని ఎలా రాయాలి అండ్ ఫార్మాట్ని ఎలా రాయాలని చూపిస్తాను. ట్యాగ్ రాయడానికి ముందుగా మనం ఓపెనింగ్ బ్రేసెస్ని యూజ్ చేస్తాము. కాబట్టి ఓపెనింగ్ యాంగులర్ బ్రేసెస్, దాని తర్వాత ట్యాగ్ నేమ్ అండ్ క్లోజింగ్ యాంగులర్ బ్రేసెస్ అన్నమాట. ఓకేనా? ఇది ట్యాగ్ యొక్క ఫార్మాట్, దానిని సింటాక్స్ అంటాము. ఎప్పుడైతే ట్యాగ్ యొక్క పర్పస్ కంప్లీట్ అవుతుందో మనం సేమ్ ట్యాగ్ని యాంగులర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఓకేనా? తర్వాత స్లాష్ సేమ్ ట్యాగ్ నేమ్ అండ్ క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్. ట్యాగ్ నేమ్ యొక్క ఈ పోర్షన్ సేమ్గా మిగిలిపోతుంది. ట్యాగ్ని స్టార్ట్ చేయడానికి మనం ట్యాగ్ నేమ్ని ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్స్లో రాయాల్సి ఉంటుంది. అండ్ ట్యాగ్ని క్లోజ్ చేయడానికి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ సేమ్గా ఉంటుంది, కానీ స్లాష్ మాత్రం యాడ్ చేస్తాము. ఈ 2 ట్యాగ్స్లోని కంటెంట్ చూపించేలా ఉంటుంది, లేదా దాని కింద ఎక్కువ ట్యాగ్స్ ఉంటాయి. అండ్ ఈ ట్యాగ్స్ ద్వారా బ్రౌజర్ తను టాస్క్ని పర్ఫామ్ చేయాలి అని డిటర్మైన్ చేస్తుంది. ఆ ట్యాగ్స్ బ్రౌజర్కి కీవర్డ్స్గా మారుతాయి. మళ్ళీ స్లైడ్లోకి వద్దాం. లాస్ట్ లైన్లో చూపించినట్లు HTML ట్యాగ్లో 3 పార్ట్స్ ఉంటాయి: ఓపెనింగ్ ట్యాగ్, ట్యాగ్ నేమ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. సో ఇక్కడ మనం ఓపెనింగ్ ట్యాగ్ ఉంది. ఓపెనింగ్ ట్యాగ్ తర్వాత ఏం రాసినా, లైక్ నేను ABCD రాసా, సో ఇదే ఓపెనింగ్ ట్యాగ్. ABCD వచ్చేసి కంటెంట్ అండ్ ఇది క్లోజింగ్ ట్యాగ్. నెక్స్ట్, ట్యాగ్స్లోకి ముందుకు వెళ్దాము. ట్యాగ్స్ యొక్క రూల్స్, అంటే ట్యాగ్స్ని రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి? ఫస్ట్లీ నేను చెప్పినట్లుగా అన్ని HTML ట్యాగ్స్ ఈ 2 బ్రాకెట్స్ మధ్యన ఎంక్లోజ్ చేయాలి. వాటినే యాంగులర్ బ్రాకెట్స్ అంటాము. కాబట్టి ఎప్పుడైతే మనం ట్యాగ్ని HTMLలో రాస్తామో అది ఈ 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉండాలి. సెకండ్, HTMLలో ప్రతి ట్యాగ్ డిఫరెంట్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది. అంటే మనం రాసే అన్ని ట్యాగ్స్కి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. అండ్ ఈ ట్యాగ్స్ ద్వారా బ్రౌజర్ ఏ టాస్క్ని పర్ఫామ్ చేయాలో డిటర్మైన్ చేస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్కి మనం పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటే మనం P అని రాస్తాము యాంగులర్ బ్రాకెట్స్లో. దీని ద్వారా బ్రౌజర్కి తెలుస్తుంది ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది అని. ఒకవేళ మనం హెడ్డింగ్ని కనుక రాయాలి అనుకుంటే H అని రాస్తాము యాంగులర్ బ్రాకెట్స్లో. దాని తర్వాత
H1, H2, H3 ట్యాగ్స్ కూడా వాడుకోవచ్చు హెడ్డింగ్స్ ప్రకారంగా. వచ్చే స్లైడ్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటివి, ఏ ట్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం ప్రతి ట్యాగ్ని యాంగులర్ బ్రాకెట్స్లోనే రాయాలి. ఓకే. సెకండ్, ప్రతి ట్యాగ్కి ఇండివిజువల్ టాస్క్ ఉంటుంది. థర్డ్, మీరు కనుక ఓపెన్ ట్యాగ్ యూజ్ చేస్తే క్లోజింగ్ ట్యాగ్ని కూడా యూజ్ చేయాలి. నేను చెప్పినట్లుగా మీరు ట్యాగ్ని స్టార్ట్ చేస్తే స్లాష్ని యూజ్ చేసి మీరు ఆ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. కొన్ని థింగ్స్ ఉన్నాయి మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అలా కొన్ని ఉన్నాయి. అండ్ ప్రతి ట్యాగ్ వాటికి సిమిలర్గా ఉండదు. HTMLలో ఒక ఫండమెంటల్ రూల్ ఉంది. ఏంటి అంటే మీరు ట్యాగ్ని ఓపెన్ చేస్తే ట్యాగ్ని క్లోజ్ కూడా చేయాలి. మనం ఎగ్జాంపుల్లో చూసినట్లుగా అది ట్యాగ్ నేమ్, ఆ తర్వాత కంటెంట్, స్లాష్ యాడ్ చేసిన తర్వాత మనం ట్యాగ్ని క్లోజ్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒకవేళ మనం పారాగ్రాఫ్ రాయాలి అనుకుంటే మనం పి అంటే పారాగ్రాఫ్. అండ్ నేను చెప్పినట్లుగా ఎప్పుడైనా మనం ట్యాగ్ని రాస్తే మనం దాన్ని క్లోజ్ చేయాలి కూడా, అదేనా స్లాష్ పి. కాబట్టి ఇక్కడ నేను ట్యాగ్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక స్లాష్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. అండ్ ఈ 2 ట్యాగ్స్ మధ్య రాసేదే కంటెంట్ అంటారు. ఓకేనా. అనుకుందాం నేను హలో హౌ ఆర్ యూ అని రాశాను. అది ఒక పారాగ్రాఫ్. ఎక్కడైతే నేను పారాగ్రాఫ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను అండ్ హలో హౌ ఆర్ యూ లాంటి కొంచెం కంటెంట్ని రాశాను, దాని తర్వాత అది క్లోజ్ చేశాను. సో ఇలానే మనం HTMLలో మన ట్యాగ్ని రాసేది, ఇలానే ట్యాగ్ రాసేది. ట్యాగ్ యొక్క రూల్స్ ఇవి అన్నమాట. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి HTML ఎలా రాయాలో ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ మనం రాద్దాం. HTMLలో కోడ్ ఎలా రాయాలి అనేది నేర్చుకుందాం. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి HTML ప్రోగ్రామ్ రాసి హలో వరల్డ్ని ప్రింట్ చేయాలి. మనం HTML ప్రోగ్రామ్ని బ్రౌజర్లో హలో వరల్డ్ కింద రాయాలి. ఓకేనా. ఇప్పుడు మనకి తెలుసు ఎప్పుడైతే మనం HTMLలో ప్రోగ్రామ్ రాస్తామో మనకి టెక్స్ట్ ఎడిటర్ అవసరం అవుతుంది, అలాగే ప్రోగ్రామ్ని రన్ చేయడానికి బ్రౌజర్ అవసరం అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ సహాయంతో మనం చూద్దాం ఒక ప్రోగ్రామ్ని ఎలా రాసి సేవ్ చేసి రన్ చేయాలి అని. ప్రోగ్రామ్ వచ్చేసి హలో వరల్డ్ని ప్రింట్ చేయడానికి HTML ప్రోగ్రామ్ రాయడం. ఫస్ట్లీ మనం HTML ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ని ఓపెన్ చేస్తాము. మనం HTMLలో ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు అది HTML ట్యాగ్తో స్టార్ట్ అవుతుంది ఇలాగా. అంటే ఇక్కడ మన HTML ట్యాగ్ ఏ HTML ప్రోగ్రామ్కి అయినా సరే ఫస్ట్ ట్యాగ్ అన్నమాట. కాబట్టి మీరు ఏదైనా HTML ప్రోగ్రామ్ రాసినట్లయితే HTML ట్యాగ్తో స్టార్ట్ చేయండి. అండ్ మీరు కనుక HTML ట్యాగ్ని ఓపెన్ చేస్తే దాన్ని క్లోజ్ కూడా చేయాలి. సో ఇది /HTML ట్యాగ్. అంటే నేను HTML ట్యాగ్ని ఓపెన్ చేశాను అండ్ క్లోజ్ చేశాను. బ్రౌజర్ అనేది ప్రోగ్రామ్ వచ్చేసి HTML ప్రోగ్రామ్ అని కనిపెడుతుంది మనం ఈ ట్యాగ్స్ లేదా ఈ ట్యాగ్స్ మధ్యలో అది రాసినప్పుడు. HTML తర్వాత రిక్వైర్మెంట్ అంటే ఏంటి? రిక్వైర్మెంట్స్ వచ్చేసి హలో వరల్డ్ని ప్రింట్ చేయడం. ప్రోగ్రాంలోకి వెళ్తే నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే మనం హ్యూమన్ బాడీ లాగే మనకి పైన హెడ్ ఉంటుంది, దాని కింద బాడీ ఉంటుంది. బాడీ అనేది హెడ్ అండ్ బాడీగా డివైడ్ చేయబడింది. అలానే HTML ప్రోగ్రామ్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడర్ అండ్ సెకండ్ పార్ట్ బాడీ పార్ట్. సో మనం బ్రౌజర్లో ఏదైతే రాయాలి చూపించాలి అనుకుంటున్నామో దాన్ని బాడీ పార్ట్లో రాయాలి. అండ్ వీటిని అయితే బ్రౌజర్లో చూపించకూడదు అనుకున్నామో దాన్ని హెడర్ పోర్షన్లో రాయాలి. ఇప్పుడు నేను ట్యాగ్ ఎలా రాయాలో చూపిస్తా. ఇప్పుడు HTML ట్యాగ్ కింద ఫస్ట్ ట్యాగ్ హెడ్ ట్యాగ్ అన్నమాట. అందుకే ఇక్కడ నేను హెడ్ ట్యాగ్ని స్టార్ట్ చేసి క్లోజ్ చేశాను. మీరు ఎప్పుడైతే ప్రోగ్రామ్ని రాస్తున్నారో అప్పుడు తప్పకుండా ఈ హ్యాబిట్ని ఫాలో అవ్వాలి. మీరు ట్యాగ్ని స్టార్ట్ చేసే వెంటనే క్లోజ్ చేయాలి. ఒకవేళ మనం స్మాల్ ప్రోగ్రామ్ రాస్తున్నట్లయితే నేను ఇక్కడ చూడవచ్చు నేను హెడ్ ట్యాగ్ని స్టార్ట్ చేశాను, నేను దాన్ని క్లోజ్ కూడా చేయాలి. కానీ మనం లార్జ్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి, ఒక ట్యాగ్ మాత్రమే కాదు. అలాంటి కేసెస్లో మనం పొరపాటుగా ట్యాగ్ని క్లోజ్ చేయడం మర్చిపోతాము అండ్ మన ప్రోగ్రామ్ని రన్ చేసినప్పుడు బ్రౌజర్ ఎర్రర్ని చూపిస్తుంది. ఓకే, ఎర్రర్ అంటే ప్రోగ్రామ్ అనేది సరిగ్గా రన్ అవ్వలేదు అని అర్థం. అలాంటి ఎర్రర్ని అవాయిడ్ చేయడానికి మనం ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే ప్రోగ్రామ్ ప్రాపర్గా రన్ అవుతుంది.
సో ఇప్పుడు మనం HTML నేర్చుకుందాం. కానీ ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక ట్యాగ్ని ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయాలి. సో ఇక్కడ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ కూడా చేశాను. నేను మీకు ముందుగా చెప్పినట్లు HTML 2 పోర్షన్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ హెడ్ ట్యాగ్ అండ్ సెకండ్ బాడీ ట్యాగ్. సో ఇది హెడ్ ట్యాగ్ హెడర్ పోర్షన్ అండ్ ఇక్కడ బాడీ ట్యాగ్. ఓకే, కాబట్టి ఏదైతే బ్రౌజర్లో చూపించాలి అనుకుంటామో అండ్ అవుట్పుట్గా రావాలి అనుకుంటామో దానిని బాడీ ట్యాగ్లో రాయాల్సి ఉంటుంది. మనం బ్రౌజర్లో చూపించకూడదు అనుకున్న కంటెంట్ని హెడ్ ట్యాగ్లో రాస్తాము. ఓకే, ఇప్పుడు మనం హలో వరల్డ్ని మాత్రమే ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ని రాయాలి. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, మనం HTML ట్యాగ్ని ఓపెన్ చేసాము, దాని కింద హెడ్ ట్యాగ్ని తీసుకున్నాము, క్లోజ్ చేసాము, అలాగే బాడీ ట్యాగ్ని తీసుకున్నాము, క్లోజ్ చేసాము. సో మనం ఏం ప్రింట్ చేయాలి? హలో వరల్డ్. ఇప్పుడు హలో వరల్డ్ని ప్రింట్ చేద్దాం. నేను మీకు ముందుగా చెప్పినట్లు మనం అది అయితే ప్రింట్ చేయాలో దాన్ని బాడీ ట్యాగ్లో రాస్తాము. సో హలో వరల్డ్ అనేది బాడీ ట్యాగ్లో రాస్తాము. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసాము. నెక్స్ట్ దాన్ని ఎలా రన్ చేయాలి? ఫస్ట్లీ ప్రోగ్రామ్ని రన్ చేయడానికి దాన్ని సేవ్ చేయాలి. అందుకే మన సిస్టంలో మనం పర్టికులర్ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి ఎందులో అయితే ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాము. కాబట్టి టెక్స్ట్ ఎడిటర్లో నా ప్రోగ్రామ్ని సేవ్ చేయడానికి ఫైల్ మెనూ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ అది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే సబ్లైమ్ టెక్స్ట్ అనేది బై డిఫాల్ట్గా సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ C డ్రైవ్లో చూపించబడుతుంది. కానీ నేను ఇక్కడ సేవ్ చేయాలనుకోవట్లేదు, కానీ ఎగ్జాంపుల్ కోసం డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను. ఎగ్జిస్టింగ్ డ్రైవ్లో ఫైల్ని సేవ్ చేయడానికి బెస్ట్ వేని ఇక్కడ చూపించబడుతుంది. నాకు C డ్రైవ్ అండ్ D డ్రైవ్ రెండు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను D డ్రైవ్లో ఉన్న ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నా. అందులో రాసి ఉన్న జోయల్ HTMLతో పాటు ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నా ఎక్కడైతే అన్ని HTML ప్రోగ్రామ్స్ని సేవ్ చేస్తాను. ఫోల్డర్ లోపల నేను ప్రోగ్రామ్ని సేవ్ చేస్తాను. దానివల్ల పాత్ అనేది జోయల్ HTML ప్రోగ్రామ్ అవుతుంది. ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్. నేను దానికి ప్రోగ్రామ్ 1 అని నేమ్ ఇస్తాను. ఓకేనా? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా మనం HTML ప్రోగ్రామ్ చూసినప్పుడు దాని ఎక్స్టెన్షన్ .html లేదా .htm అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్స్ ద్వారా సిస్టమ్కి తెలుస్తుంది ప్రోగ్రామ్ అనేది HTML ప్రోగ్రామ్ అని అండ్ దాన్ని బ్రౌజర్లో రన్ చేయాలి అని. కాబట్టి నేను ఇప్పుడు రాసిన ప్రోగ్రామ్కి .html ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను అండ్ సేవ్ యాజ్ నుండి HTMLని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తున్నా. మీరు చూడొచ్చు, నేను HTML లాగా ప్రోగ్రామ్ని సేవ్ చేసిన తర్వాత వెంటనే మనం చూడొచ్చు ప్రోగ్రామ్ సేవ్ అయింది. ఓకేనా? ఇక్కడ HTML ఎక్స్టెన్షన్తో ప్రోగ్రామ్ అనేది HTML ప్రోగ్రామ్ అని సూచిస్తుంది. ఓకేనా గైస్? ఒకవేళ నేను వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ ఇస్తే అనుకుందాం, నేను PHP ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తే అప్పుడు ఇక్కడ HTML ప్లస్ PHP కనిపిస్తుంది. సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్లో ఇది ఒక ఫెసిలిటీ. ఏదైతే నేమ్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఇస్తామో ప్రోగ్రామ్కి దాని మీద బేస్ అయ్యి స్క్రీన్ మీద నేమ్ కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, నేను ప్రోగ్రామ్ సేవ్ చేసిన వెంటనే ఏవైతే ట్యాగ్స్ నేను రాశానో అవి కలర్ అయ్యాయి. సబ్లైమ్ టెక్స్ట్తో ఇది ఇంకొక ఫెసిలిటీ. అది ఇండికేట్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ HTML ప్రోగ్రామ్ అని. అలాగే ట్యాగ్స్ అనేవి రెడ్ కలర్లో కనిపిస్తాయి అండ్ కంటెంట్ వైట్ కలర్లో కనిపిస్తుంది. ఓకే, అది కూడా యూజర్కి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే రెడ్ పార్ట్ అనేది ట్యాగ్ అండ్ వైట్ పార్ట్ అనేది టెక్స్ట్. ఓకే, మీరు చూసినట్టు మనం ప్రోగ్రామ్ని HTML ఎక్స్టెన్షన్తో సేవ్ చేశాము. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని బ్రౌజర్ విండోలో రన్ చేస్తాను అండ్ దానికోసం నేను బ్రౌజర్ని ఓపెన్ చేస్తాను. మీరు దీన్ని కోసం ఏ బ్రౌజర్ని అయినా యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఫైర్ ఫాక్స్ లేదా ఏ బ్రౌజర్ అయితే మీకు అవైలబుల్ ఉందో. ఇప్పుడు నేను క్రోమ్ని యూజ్ చేస్తున్నా. నేను గూగుల్ క్రోమ్ని సెర్చ్ చేసి ఓపెన్ చేస్తున్నా. నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను అండ్ మీరు చూడొచ్చు మనం పాత్ని ప్రోగ్రామ్ రన్ చేయడానికి యూజ్ చేస్తాము. లేదా ఫోల్డర్ని విజిట్ చేసి ఫైల్ మీద క్లిక్ చేయండి ప్రోగ్రామ్ని రన్ చేయడానికి. ప్రస్తుతం నేను ఫోల్డర్లోకి వెళ్తున్నాను అది రన్ చేయడానికి. అందుకే నేను పాత్ని ఓపెన్ చేశాను ప్రోగ్రామ్ కోసం అండ్ దాని మీద డబుల్ క్లిక్ చేయగానే బ్రౌజర్లో ప్రోగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓకే,
ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏంటంటే మనం మన ప్రోగ్రామ్ని .html ఎక్స్టెన్షన్తో సేవ్ చేసాం కాబట్టి దాని ఐకాన్ గూగుల్ క్రోమ్ మీద కనిపిస్తుంది. ఓకేనా గైస్? ఇది ఎందుకు అంటే ప్రోగ్రామ్ని .htmlతో సేవ్ చేశాను అండ్ గూగుల్ క్రోమ్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సిస్టంలో డిఫాల్ట్ బ్రౌజర్ కాబట్టి. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఒకవేళ నేను ప్రోగ్రామ్ని వేరే బ్రౌజర్తో ఓపెన్ చేయాలి అనుకుంటే గూగుల్ క్రోమ్తో కాకుండా నేను ప్రోగ్రామ్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ సెలెక్ట్ చేశా అండ్ ఏ బ్రౌజర్ అయితే నాకు అనుకూలంగా ఉంటుందో అది సెలెక్ట్ చేశాను. నాకు 3 ఆప్షన్స్ ఉన్నాయి: గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. నేను ఈ 3 ప్రోగ్రామ్స్లో ప్రోగ్రామ్ని ఓపెన్ చేయడానికి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ని బై డిఫాల్ట్గా క్రోమ్లో ఓపెన్ చేస్తున్నాను. నేను దీన్ని డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయబోతున్నాను. ఇది గూగుల్ క్రోమ్ చూస్ చేసుకోమని అడుగుతుంది, అందుకే నేను అది యూజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు, నేను క్రోమ్ ఓపెన్ చేశాను అండ్ అవుట్పుట్ హలో వరల్డ్ అని కనిపిస్తుంది అండ్ పైన ఎక్కడైతే ప్రోగ్రామ్ని సేవ్ చేశానో ఆ పాత్ కనిపిస్తుంది. ఓకే, మీరు చూసినట్టుగా ప్రోగ్రామ్ 1 యొక్క పాత్ డి డ్రైవ్లో ఉన్న జోల్ HTML ప్రోగ్రామ్స్ కింద ఉంది. సేమ్ అదే మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఓకేనా గైస్? ఎప్పుడైతే మీరు ప్రోగ్రామ్ని సిస్టంలో రన్ చేస్తారో ఫోల్డర్ యొక్క పాత్ ఇక్కడ అవుతుంది. దానితో పాటుగా సబ్లైన్ టెక్స్ట్లో నేను చాలా రాశాను, లైక్ HTML హెడ్ బాడీ, అందులో హలో వరల్డ్ అని కూడా నేను రాశాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా గైస్? సో బ్రౌజర్ కేవలం హలో వరల్డ్ కోడ్ని రన్ చేసి చూపిస్తుంది. అంటే ఏదైతే బాడీ ట్యాగ్లో రాస్తామో బ్రౌజర్ ఆ పార్ట్ని రన్ చేస్తుంది. ఓకేనా? మీరు చూడొచ్చు HTML హెడ్ అండ్ బాడీ ఏమీ రాయలేదు. బాడీ లోపల ఉన్న కంటెంట్ బ్రౌజర్ డైరెక్ట్గా చూపిస్తుంది. ఓకేనా? అది మన ఫస్ట్ ప్రోగ్రామ్. క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే హలో వరల్డ్ HTML ప్రోగ్రామ్ని రాసి ప్రింట్ చేయడం అనమాట. మనం టాస్క్ వచ్చేసి హలో వరల్డ్ని ప్రింట్ చేయడం అండ్ మనం దాన్ని కంప్లీట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ HTML4ని యూజ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాం. మన లాస్ట్ సెషన్లో మాట్లాడుతున్నట్టుగా HTML ఫైల్లో చాలా చేంజెస్ అండ్ ట్యాగ్స్తో ఉంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ HTML4లో రాసాము ఎందుకంటే నేను ప్రోగ్రామ్ని HTML రాస్తూ స్టార్ట్ చేశాను. ఒకవేళ సేమ్ ప్రోగ్రామ్ని బ్రౌజర్లో రన్ చేయాలి అనుకుంటే కాన్ఫిగరేషన్ 5తో ఆ కేసులో నేను ఇలా రాస్తాను. ఈ లైన్ బ్రౌజర్కి ఈ ప్రోగ్రామ్ని HTML ఫైల్లోనే రన్ చేయాలి, HTML4 లేదా ఓల్డర్ వర్షన్లో రన్ చేయకూడదు అని ఇండికేట్ చేస్తుంది. మొదటి లైన్ని రిపీట్ చేస్తూ ఇది బ్రౌజర్కి ప్రోగ్రామ్ని HTML ఫైల్లో రన్ చేయాలని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఈ లైన్ బ్రౌజర్కి ఈ ప్రోగ్రామ్ని HTML ఫైల్లోనే రన్ చేయాలి, HTML4 లేదా ఓల్డర్ వర్షన్లో రన్ చేయకూడదు అని ఇండికేట్ చేస్తుంది. మొదటి లైన్ని రిపీట్ చేస్తూ. ఓకేనా గైస్? ఇది బ్రౌజర్కి ప్రోగ్రామ్ని HTML ఫైల్లో రన్ చేయాలి అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా గైస్? చూడండి, ఇప్పుడు డాక్ టైప్ ఫైల్ తర్వాత Ctrl+Sని ప్రతిసారి ఎడిటర్లో చేంజ్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయడం మంచిది. ఓకేనా గైస్? చూడండి, ఇలాగనమాట. నేను Ctrl+S చేయగానే ఇక్కడ చూపిస్తున్న సర్కిల్ క్రాస్తో రిప్లేస్ చేయబడింది. ఓకే, సర్కిల్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే మనం రాసిన ఫైల్ సేవ్ అవ్వలేదు అని. నేను మీకు మళ్ళీ చూపిస్తాను. బాడీలో హలో వరల్డ్ తర్వాత హౌ ఆర్ యు అని రాస్తే సర్కిల్ మళ్ళీ కనిపిస్తుంది. నేను దాని మీద హోవర్ చేసినప్పుడు క్రాస్ కనిపిస్తుంది, అంటే ఫైనల్లీ క్లోజ్ చేయాలి అని అర్థం. నేను ఫైల్ సేవ్ చేయనంత వరకు సర్కిల్ కనిపిస్తుంది. బుల్లెటెడ్ సర్కిల్ అనేది ఫైల్ సేవ్ అవ్వలేదు అని ఇండికేట్ చేస్తుంది. నేను Ctrl+S ప్రెస్ చేసి ఫైల్ని సేవ్ చేస్తే సర్కిల్ డిసపేర్ అవుతుంది అండ్ క్రాస్ పర్మనెంట్గా కనిపిస్తుంది, అంటే ఫైల్ సేవ్ అయింది అని అర్థం. ఫైల్ సేవ్ చేసిన తర్వాత మనం బ్రౌజర్లో చేంజెస్ చేసిన దానికి చూడండి, మనం బ్రౌజర్లోకి వెళ్ళి రీలోడ్ బటన్ని క్లిక్ చేయాలి. మనం బటన్ని క్లిక్ చేయగానే నేను చేసిన చేంజెస్ అండ్ రాసిన హౌ ఆర్ యు స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయనిది ఏంటి అంటే doctype.html రాసిన తర్వాత ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు మనం విజిబుల్ చేంజెస్ ఏమి చూడము, కేవలం హౌ ఆర్ యు మాత్రమే యాడ్ అవుతుంది. కాబట్టి నేను ప్రోగ్రామ్ని HTML ఫైల్ని HTML4గా కన్వర్ట్ చేయడానికి చేసిన చేంజెస్ యూజర్ కోసం కాదు, బ్రౌజర్ కోసం అన్నమాట. ట్యాగ్ doctype.html సహాయంతో
బ్రౌజర్ ప్రోగ్రామ్ని HTML5లో రన్ చేయాలి అని డిటర్మైన్ చేస్తుంది. కాబట్టి ఏవైతే ఫెసిలిటీస్ HTML5 డెలివర్ చేస్తుందో అవే ఫెసిలిటీస్ ప్రోగ్రామ్కి కూడా ప్రొవైడ్ అవుతాయి. ఈ ట్యాగ్స్ కూడా యాక్సెసిబుల్ అవుతాయి. మనం ముందుగా చూసినట్లు నేను HTML5 అండ్ HTML4కి డిఫరెన్సెస్ని క్లియర్ చేస్తాను. కాబట్టి ఇప్పటి ప్రోగ్రామ్ని మనం HTML4లో రాసాము, దానిని HTML5లోకి కన్వర్ట్ చేసాము అండ్ 2 లైన్స్ని యాడ్ చేసాము. ఇప్పుడు హెడ్ ట్యాగ్లో కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉన్నాయి. లైక్ మనం ప్రోగ్రామ్ని program1గా రాసాము అండ్ అదే టైటిల్ బార్లో కనిపిస్తుంది మనకి. ఓకేనా? ఒకవేళ నేను వేరే పేరు ఏదైనా చూపించాలి అనుకుంటే ప్రాపర్ నేమ్ లాగా లేదా ప్రోగ్రామ్ గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఒకవేళ నేను నా ప్రోగ్రామ్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ చూపించాలి అనుకుంటే ఇది నా ఫస్ట్ ప్రోగ్రామ్ కనుక అండ్ టైటిల్ బార్లో నేను ఏం చూపించాలి అనుకుంటున్నా అంటే దట్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ లేదా ఫస్ట్ HTML ప్రోగ్రామ్. నేను అది ఎలా చేయగలను? కాబట్టి నేను టైటిల్ బార్లో ఏదైనా చేంజ్ చేయాలి అనుకుంటే అది హెడ్ ట్యాగ్ లోపల రాయాలి. ఓకేనా? పాయింట్ ఏమొచ్చింది అంటే మనం బ్రౌజర్ విండోలో లేదు అంటే బ్లాంక్ ఏరియాలో చూడాలి అనుకుంటున్న థింగ్స్ బాడీ ట్యాగ్లో రాయాలి. థింగ్స్ ఏవి అయితే చేంజ్ చేయాలో టైటిల్ బార్లో ఆ ఏరియాస్లో అవుట్ సైడ్ రాయాలి. కాబట్టి దానికోసం నేను హెడ్ ట్యాగ్లో టైటిల్ ట్యాగ్ యాడ్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ అయింది. HTML5 లాగా టెక్స్ట్ ఎడిటర్ HTML రిలేటెడ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది. దాని వలన నేను టైటిల్ ట్యాగ్ రాశాను కాబట్టి అది రెడ్గా మారింది అండ్ నేను స్లాష్ని ప్రెస్ చేయగానే నేను టైటిల్ ట్యాగ్ని రాయాల్సిన అవసరం లేదు, అది డిఫాల్ట్గా కనిపిస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ ఇవి. ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటి అంటే నేను టైటిల్ రాసిన వెంటనే ఫస్ట్ స్లాష్ ఎంటర్ చేయగానే క్లోజింగ్ ట్యాగ్స్ కూడా ఇన్సర్ట్ అవుతాయి. ఓకే, ఒక ఐడియా కోసం మీకు నేను మళ్ళీ చూపిస్తాను. నేను స్లాష్ టైప్ చేయగానే టెక్స్ట్ ఎడిటర్ ఫస్ట్ ఓపెన్ ట్యాగ్ని డిఫాల్ట్గా తీసుకుంటుంది అండ్ క్లోజ్ చేస్తుంది. మనం టెక్స్ట్ ఎడిటర్ని యూజ్ చేసినప్పుడు కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి అండ్ అదే మీరు నోట్ ప్యాడ్లో చేస్తే సేమ్ ఫెసిలిటీ మీకు రాదు. ఓకే, ఈ ఫెసిలిటీస్ కోసం మనం అలాంటి టెక్స్ట్ ఎడిటర్స్ని సబ్లైన్ టెక్స్ట్ లాగా యూజ్ చేస్తాము. సో మనం ఏ టాస్క్ని చేయాలి? మనం ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అనే టైటిల్ని టైటిల్ బార్లో చూపించాలి. కాబట్టి హెడ్ ట్యాగ్ కింద టైటిల్ ట్యాగ్ లోపల నేను ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని రాశాను. నేను దీన్ని సేవ్ చేస్తున్నా అండ్ రన్ చేసిన తర్వాత బ్లాంక్ ఏరియాలో ఎలాంటి చేంజెస్ కనిపించవు, కానీ టైటిల్లో ఫస్ట్ HTML ప్రోగ్రామ్ అని కనిపిస్తుంది. అంటే మీరు ఏదైతే అప్పర్ ట్యాబ్లో లేదా టైటిల్ ట్యాబ్లో చూపించాలి అనుకుంటున్నారో టైటిల్ ట్యాగ్లో రాయాలి. అదే వెబ్ పేజ్ యొక్క టైటిల్ కూడా అవుతుంది. ఓకే, చూడండి. సో ఈ ప్రోగ్రాంలో మనం టోటల్గా 4 ట్యాగ్స్ని నేర్చుకున్నాము. ఫస్ట్ ట్యాగ్ వచ్చేసి HTML ట్యాగ్, సెకండ్ది హెడ్ ట్యాగ్, ఓకే, థర్డ్ది బాడీ ట్యాగ్ అండ్ ఫోర్త్ది టైటిల్ ట్యాగ్ అనమాట. మనం 4 ట్యాగ్స్ నేర్చుకున్నాం, HTML, హెడ్, బాడీ అండ్ టైటిల్. ఈ 4 వచ్చేసి మెయిన్ అండ్ ఫండమెంటల్ ట్యాగ్స్ అండ్ ఫిగ్ ట్యాగ్ వచ్చేసి డాక్ టైప్ డాట్ HTML మనం నేర్చుకున్నాం. అది మనం రాసిన ప్రోగ్రామ్ని HTML5లోనే రన్ చేయాలి అని బ్రౌజర్కి డిటర్మైన్ చేస్తుంది. ఇక్కడ వరకు అంతా క్లియర్గా ఉంది అనుకుంటున్నా. నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సింపుల్ ప్రోగ్రామ్ని మీ సిస్టమ్ లేదా ఇంట్లో కంప్యూటర్లో ట్రై చేయండి. ఇది చాలా ఈజీ. నేను లాస్ట్ సెషన్లో చెప్పినట్లుగా మీరు టెక్స్ట్ ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. టెక్స్ట్ ఎడిటర్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫస్ట్ ప్రోగ్రామ్ని టైప్ చేయండి, బ్రౌజర్లో రన్ చేయండి. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా రన్ అయితే మంచిది. మీకు ఏమైనా క్వైరీస్ ఆర్ డౌట్స్ ఉంటే వీడియో కింద ఉన్న డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. అలా మీరు మీ ఫెలో లర్నర్స్ కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకుంటారు. ఇంకా మా టీం కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.